హాయ్ వెల్కమ్ టు ఈటీ. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం కూడా నిర్వహించడం లేదు. కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి నేరుగా థియేటర్లోకి రాబోతున్నారు. కంటెంట్పై లోకేష్కు ఉన్న నమ్మకంతోనే ఇలా చేస్తున్నారు. ఓ రకంగా ఓపెనింగ్స్ పరంగా కాస్త రిస్క్ అయినా లోకేష్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకొస్తున్నాడు. సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి 1000 కోట్లు వసూళ్లు తెచ్చే సినిమా ఇదే అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంది అక్కడి పరిశ్రమ. తాజాగా ఈ సినిమా ఎలా సెట్ అయింది అన్నది లోకేష్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అసలు రజనీకాంత్తో కూలీ ఆలోచనే తనకు లేదు అన్నారు. ముందుగా రజనీకి కూలీ కథ కాకుండా మరో స్టోరీ వినిపించారట. అందులో రజనీకాంత్ పాత్ర విలన్ గా ఉంటుందట. ఆ పాత్రలో నటించడానికి రజనీకాంత్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదట. పాత్ర నచ్చడంతో రెడీ అన్నారు. కానీ సినిమా నిర్మాణానికి మాత్రం చాలా సమయం పడుతుంది అని, కనీసం 1.5 నుంచి 2 ఏళ్లు పడుతుంది అన్నారట. అదొక ఫ్యాంటసీ కథ కావడంతోనే అంత సమయం పడుతుంది అన్నారు. దీంతో ఇప్పట్లో ఈ సినిమా చేయడం కష్టమవుతుంది అని, మళ్ళీ లోకేష్ వద్దు మరో కథతో ముందుకు వెళతాము అని చెప్పారట. 2 ఏళ్ల పాటు రజనీకాంత్ సమయాన్ని వృధా చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో తాను కూడా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నట్లు లోకేష్ రివీల్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కూలీ కథ చెప్పడం రజనీకాంత్కు నచ్చడంతో పట్టాలెక్కింది అన్నారు. కూలీ రిలీజ్ అనంతరం లోకేష్ ఖైదీ 2 పనుల్లో బిజీ అవుతారు. ఇప్పటికే కార్తీ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎల్సీయూలో భాగంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఖైదీ 2 మొదలవుతుంది.